హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫజర్ అకౌంట్స్ అకాడమీ. ఈ రోజు మనము పార్ట్నర్షిప్ కి సంబంధించి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో ఉన్న సిలబస్ ప్రకారము మనం ఒక న్యూ టాపిక్ తో వచ్చాము ఇక్కడికి. డిసల్యూషన్ ఆఫ్ ద పార్ట్నర్షిప్ ఫర్మ్. డిసల్యూషన్ ఆఫ్ ద పార్ట్నర్షిప్ ఫర్మ్. ఓకే, సో ఇక్కడ డిసల్యూషన్ ఆఫ్ ద పార్ట్నర్షిప్ ఫర్మ్ ఏమొస్తుంది చూడండి. ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్, ఐపీ యాక్ట్, ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932 మనకు పార్ట్నర్షిప్ కి వర్తించేటువంటి చట్టం. ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932 సెక్షన్ 39 ఇక్కడ ఏం చెప్తుందంటే ద డిసల్యూషన్ ఆఫ్ పార్ట్నర్షిప్, డిసల్యూషన్ అంటే ఇక్కడ రద్దుపరచుకోవడము. డిసల్యూషన్ అంటే రద్దు కాబడడం, రద్దు అంటే క్యాన్సిల్ చేయడం అంటాం కదా, దాన్ని మనం ఇక్కడ డిసల్యూషన్ అంటాం, రద్దు. ద డిసల్యూషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ బిట్వీన్ ఆల్ పార్ట్నర్స్ ఆఫ్ ద ఫర్మ్. భాగస్తులు అందరి మధ్య, అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఏ బి సి డి, ఈ డికి వీళ్ళకి రిలేషన్ ఎలా ఉంటుంది? ఏ బికి ఉంటుంది, సితో ఉంటుంది, డితో ఉంటుంది. అలాగే బికు ఏతో ఉంటుంది, సితో ఉంటుంది, డితో ఉంటుంది. సికి ఏ బితో ఉండాలి, ఏతో ఉండాలి, డితో ఉండాలి. ఇంకా డికి సితో ఉండాలి, బితో ఉండాలి, ఏతో ఉండాలి. అంటే రిలేషన్ ఏముంది? అందరి భాగస్తుల మధ్య ఒక రిలేషన్ అనేది ఉంటుంది. అది ఎప్పుడు ఉంటుంది? పార్ట్నర్షిప్ బిజినెస్ స్టార్ట్ అయినప్పుడే వీళ్ళు ఒక రిలేషన్ అనేది ఏర్పాటు చేసుకుంటారు. ఆ పార్ట్నర్షిప్ బిజినెస్ స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ వాళ్ళ మధ్య ఏదైతే ఒక పార్ట్నర్షిప్ డీడ్ అనేది ఉంటుంది, ఆ పార్ట్నర్షిప్ డీడ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ డీడ్ వీళ్ళందరూ యాక్సెప్టెడ్ తోనే వీళ్ళు స్టార్ట్ అయ్యారు. పార్ట్నర్షిప్ బిట్వీన్ ఆల్ పార్ట్నర్స్, అందరి మధ్య పార్ట్నర్స్ ఆఫ్ ఎ ఫర్మ్ ఈస్ కాల్డ్ ద డిసల్యూషన్ ఆఫ్ ద ఫర్మ్. ద డిసల్యూషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ బిట్వీన్ all the partners of the firm of a firm is called the dissolution of the firm. అంటే ఏం లేదు, సింపుల్ ఏంటంటే ఈ అందరి మధ్య ఉన్నటువంటి డీడ్ లేదా బిజినెస్ లేదా ఒప్పందం. డీడ్ అంటే ఒప్పందం. మనం ఒక బిజినెస్ చేయాలి అని అనుకొని ఒక బిజినెస్ లోకి ఎంటర్ అయిన తర్వాత వీళ్ళందరి మధ్య ఒక రిలేషన్ అనేది ఉంది. ఇప్పుడు ఎవరు అంటే వీళ్ళు పార్ట్నర్స్, ఏ పార్ట్నర్, బి పార్ట్నర్, సి పార్ట్నర్, డి పార్ట్నర్. అలా కాకుండా నలుగురు కూడా ఇంకా బిజినెస్ వద్దనుకున్నారు, పార్ట్నర్షిప్ మనకు వద్దు, పార్ట్నర్షిప్ లేదు. వాళ్ళ నలుగురు మధ్య ఎప్పుడైతే పార్ట్నర్షిప్ అనేటువంటిది ఎండ్ అయిపోతుందో, క్లోజ్ అయిపోతుందో, రద్దు అయిపోతుందో దాన్ని డిసల్యూషన్ అని పిలుస్తాం. సో దీన్ని ఏమని పిలుస్తాము? ఇప్పుడు ఈ అందరి మధ్య ఒక పార్ట్నర్షిప్ అవసరమైనటువంటి డీడ్ క్యాన్సిల్ అయిపోతే దాన్ని ఏమని పిలుస్తామంటే డిసల్యూషన్ ఆఫ్ ద పార్ట్నర్షిప్ ఫర్మ్. ఫర్మ్ అంటే ఏంటి? ఈ నలుగురు కలిస్తేనే ఫర్మ్ అవుతుంది. అలా కాకుండా ఇందులో ఎవరో ఒకరు వెళ్ళిపోయినారు అనుకోండి, ఎవరో ఒకరు నాకు వద్దు అని వెళ్ళిపోయినప్పుడు దాన్ని ఏమంటాం? డిసల్యూషన్ ఆఫ్ ద పార్ట్నర్షిప్ అంటాం. షిప్ గుర్తుపెట్టుకోండి. డిసల్యూషన్ ఆఫ్ ద పార్ట్నర్షిప్ అంటే ఏంటి? ఒకడు నాకు వద్దు అనుకొని వెళ్ళిపోతే ఆ ఒకరు వెళ్ళిపోవడాన్ని ఇక్కడ డిసల్యూషన్ ఆఫ్ ద పార్ట్నర్షిప్ అంటాం. అలా కాకుండా మొత్తం సంస్థనే వద్దు, ఇంకా రద్దుపరిచేద్దాము అనేది వీళ్ళు డిసైడ్ అయితే అప్పుడు దాన్ని ఏమంటామంటే డిసల్యూషన్ ఆఫ్ ద పార్ట్నర్షిప్ ఫర్మ్ అంటాం. ఫర్మ్ అంటే అందరూ వస్తారు, షిప్ అంటే ఒకరే ఉంటారు. ఒకరు మాత్రం వద్దనుకొని వెళ్ళిపోవడం లేదా ఒకరు లేకుండా వెళ్ళిపోవడం, అది ఏ కారణమైనా కావచ్చు, అది నెక్స్ట్ సెకండరీ థింగ్. ఇక్కడ ఎవరో ఒకరు లేకుండా వెళ్ళిపోతే అది పార్ట్నర్షిప్ మాత్రమే రద్దు అవుతుంది. అలా కాకుండా అందరూ వెళ్ళిపోయినారు అనుకోండి, ఇంకా బిజినెస్ లేదు, మాకు అవసరం లేదని అందరూ వెళ్ళిపోయారు, అప్పుడు వెళ్ళిపోతే ఏమవుతారు? పార్ట్నర్షిప్ ఫర్మ్ అనేది పూర్తిగా రద్దయిపోతుంది. సో దాన్ని మనకు ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932 సెక్షన్ 39 మనకి ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్. ఇకపోతే ఇక్కడ రీజన్స్ అనేవి మనకు కొన్ని చెప్పారు. పార్ట్నర్షిప్ ఫర్మ్ రద్దు అవ్వడానికి అవసరమైనటువంటి రీజన్స్ ఏంటి అంటే ఇక్కడ మనకు కొన్ని రీజన్స్ ఇచ్చారు. ద ఫస్ట్ రీజన్, బై వాలంటరీ యాక్ట్ ఆఫ్ పార్ట్నర్షిప్ దెమ్సెల్వ్స్. అంటే వాలంటరీగా అందరూ కలుసుకొని మాట్లాడుకొని ఇక మనకు పార్ట్నర్షిప్ వద్దులే, మనం ఎవరికి వాళ్ళుగా డివైడ్ అయిపోదాము అని వాళ్ళు డిసైడ్ అయితే, అలా వాళ్ళకు వాళ్ళు బై దెమ్సెల్ఫ్ వాళ్ళు అనుకొని ఇంకా చాలు, అరే ఇంకా బిజినెస్ చేసాము, ఇంక వద్దులే, పార్ట్నర్షిప్ వద్దు అని వాళ్ళంతటా వాళ్ళు వాలంటరీగా అనుకోవాలి. ఇంకా మనకు వద్దు, మనం బిజినెస్ స్టాప్ చేసుకుందామని వీళ్ళు ఎప్పుడైతే వాలంటరీగా అనుకుంటారో అప్పుడు పార్ట్నర్షిప్ అనేది రద్దు అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూడండి. వెన్ ద పీరియడ్ లేదా డ్యూరేషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫర్మ్ ఈజ్ ఎక్స్పైర్డ్.
సపోజ్ ఏదైనా ఒక వర్క్ కోసం వీళ్ళు ఏర్పాటైనారు, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలి అనుకున్నారు. ఆ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఒక 2 years పడుతుంది, అని ఒక ఒపీనియన్ తో వీళ్ళు ఒక ఫర్మ్ గా ఏదో ఒక డేట్ నుంచి ఈ డేట్ వరకు ఉండాలి అని ఒక పార్ట్నర్షిప్ గా ఏర్పడ్డారు, పార్ట్నర్షిప్ ఫర్మ్ గా ఉన్నారు. ఇప్పుడు 2 years అయిపోయింది, బిల్డింగ్ కాలేదు అనుకోండి. బిల్డింగ్ అయినా బిల్డింగ్ కాకపోయినా 2 years అయిపోయింది కాబట్టి ఈ 2 years టైం అయిపోగానే పార్ట్నర్షిప్ డీడ్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకంటే పార్ట్నర్షిప్ డీడ్ వీళ్ళు ఆల్రెడీ రాసుకొని ఉంటారు. సో ఈ 2 years అయిపోతే ఆ టైం పీరియడ్ అయిపోయింది కాబట్టి ఆ పీరియడ్ అయిపోగానే, డ్యూరేషన్ అయిపోగానే ఈ పార్ట్నర్షిప్ డీడ్ ఏమవుతుంది, రద్దు అయిపోతుంది. మరి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇంకా కాలేదు కదా, ఇంకా ఒక 6 months పడుతుంది కదా అంటే దీన్ని వీళ్ళు మళ్ళా కొత్తగా రాసుకోవచ్చు లేదా రెన్యువల్ లాగా చేసుకోవచ్చు. సో అదే డీడ్ ని మళ్ళీ రాసుకొని కొనసాగవచ్చు. కాకపోతే 2 years వరకు మాత్రమే వీళ్ళు ఒక అగ్రిమెంట్ అనేది, ఒక డీడ్ అనేది రాసుకున్నారు కాబట్టి 2 years వరకు మాత్రమే ఈ పార్ట్నర్షిప్ అనేది రన్నింగ్ లో ఉంటుంది. ఆటోమేటిక్ గా 2 years అయిపోగానే ఎవరు రద్దుపరచాల్సిన అవసరం లేదు, పార్ట్నర్షిప్ దానంతట అదే రద్దు అయిపోతుంది. నెక్స్ట్ ఏంటి, సెకండ్ అయిపోయింది. థర్డ్ వన్, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ స్పెసిఫిక్ వర్క్. సపోజ్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వరకు అనుకున్నారు, వీళ్ళు 2 years అనుకున్నారు, సపోజ్ 1.5 year లోనే కంప్లీట్ అయిపోయింది అనుకోండి. బిల్డింగ్ కట్టేసాం, బిల్డింగ్ కట్టాలి అనుకున్నాము, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ స్పెసిఫిక్ వర్క్. ఇదే బిల్డింగ్ 2 years అనుకున్నాము, 1.5 year కి అయిపోయింది కదా. అప్పుడు ఏమైతుంది, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ కూడా ఏమైతుంది, ఆటోమేటిక్ గా డీడ్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది, డిసల్యూషన్ అయిపోతుంది. సో అనుకున్న వర్క్ అయిపోతే కూడా పార్ట్నర్షిప్ క్లోజ్ అయిపోతుంది. ఒకవేళ కాకపోయినా చూడండి, డ్యూరేషన్ అయిపోతుంది, ఎక్స్పైర్డ్ అయిపోతుంది, దాన్ని కావాలంటే మళ్ళీ రాసుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ విషయంలో ఏంటి, 1.5 year కి అయిపోయింది, బిల్డింగ్ కట్టేసాము, అప్పుడు 1.5 year కి పార్ట్నర్షిప్ డీడ్ క్లోజ్ అయిపోతుంది. సో అప్పుడు ఇది డిసల్యూషన్ కిందే వస్తుంది. నెక్స్ట్ చూడండి, థర్డ్ అయిపోయింది. ఫోర్త్ పాయింట్, ఇన్సాల్వెన్సీ ఆఫ్ ఆల్ పార్ట్నర్స్ అందరూ ఇన్సాల్వెంట్ అయిపోతే, అంటే ఏబిసిడి ఉన్నారు, వీళ్ళందరూ దివాలా తీసినారు అంటే నష్టాల్లోకి వెళ్ళిపోయినారు, ఆస్తుల కన్నా అప్పులు ఎక్కువ అయిపోతే అప్పుడు దానిని దివాలా అని పిలుస్తాము. అకౌంటింగ్ పరిభాషలో దివాలా, ఇంగ్లీష్ లో ఇన్సాల్వెన్సీ అంటాము. సో ఇప్పుడు ఈ పార్ట్నర్స్ అందరూ దివాలా తీసేశారు, ఏబిసిడి దివాలా తీసేశారు, అంటే అప్పులు ఎక్కువైపోయినాయి, ఆస్తులు తగ్గిపోయినాయి. ఇంకా బిజినెస్ ఎలా రన్ చేస్తారు, రన్ చేయలేము. ఒకవేళ ఇంకొక పాయింట్ ఏమంటే, ఎవరో ఒకరు బాగున్నారు, మిగతా ముగ్గురు దివాలా తీసినా కూడా అది దివాలా కిందనే భావిస్తారు. ఒక పార్ట్నర్ ఉండి మిగతా ముగ్గురు దివాలా తీసినారు అనుకోండి, అది కూడా దివాలాగానే భావిస్తాం. దివాలా అంటే ఆస్తులు తక్కువగా ఉండడము, అప్పులు ఎక్కువగా ఉండడము, ఇన్సాల్వెన్సీ అంటాం. దాన్ని ఏమంటాము, ఇన్సాల్వెన్సీ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్, ఇల్లీగల్ ఆర్ అన్లాఫుల్ బిజినెస్ అయితే మనం దాన్ని డిసల్యూషన్ చేసేయచ్చు. ఇల్లీగల్, అన్లాఫుల్ బిజినెస్ అంటే చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు, చట్ట వ్యతిరేకమైనటువంటి వ్యాపారాలు. చట్ట వ్యతిరేక వ్యాపారాలు ఏముంటాయి, పేకాటలు ఆడడము, బెట్టింగ్లు ఆడడము, ఇకపోతే డ్రగ్స్ సరఫరా చేయడము, ట్రాఫికింగ్ చేయడం అంటే అమ్మాయిల్ని కిడ్నాప్ చేయడము, రవాణా, అమ్మాయిల్ని అమ్మేయడము, ఇకపోతే ఆర్గాన్స్ అమ్మడము, కిడ్నీలు, లివర్లు, కళ్ళు ఉంటాయి కదా, ఆర్గాన్స్ అమ్మడము, ఇవన్నీ కూడా ఇల్లీగల్ బిజినెస్లే. ఇంకా చాలా ఉన్నాయి. సో ఇలాంటి ఎన్ని ఇల్లీగల్ బిజినెస్లు ఉన్నా కూడా ఆ ఇల్లీగల్ బిజినెస్ లేదా అన్లాఫుల్, చట్ట వ్యతిరేకమైనటువంటివి అంటే మన సపోజ్ మన రాష్ట్రంలో ఏవైతే మనం చట్టపరంగా లేదా మన దేశానికి ఒక చట్టం ఉంటుంది, రాష్ట్రాలు కూడా కొన్ని చట్టాలు సపరేట్ గా చేసుకుంటాయి. సో అలా చట్ట వ్యతిరేకమైనటువంటి పనులు ఏవి చేస్తా ఉన్నా కూడా వాటిని స్పెసిఫిక్ గా రద్దుపరచాల్సిన అవసరం లేదు, అవి ఆల్రెడీ రద్దు చేయాల్సినవే. అది పార్ట్నర్షిప్ వాళ్ళు ఎన్ని అగ్రిమెంట్ రాసుకున్నా కూడా చట్టపరంగా అవి చల్లనేరవు. కాబట్టి చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు, చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు ఉంటే అవి అన్ని కూడా రద్దు చేయబడతాయి, డిసల్యూషన్ అవుతాయి. నెక్స్ట్, బై గివింగ్ నోటీస్ బిఫోర్ 14 days. ఎవరైనా సిఏకి సిపిటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు కదా, ఈ పాయింట్స్ అడుగుతారమ్మా. ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది చూడండి, ఈ బిట్ అడగచ్చు, ఇక్కడ సెక్షన్ కూడా అడగచ్చు. సో ఎవరైనా సిపిటి అట్లా ఏదైనా ప్రిపేర్ అవుతుంటే చూడండి, ఇక్కడ ఇది కూడా అడగచ్చు, సెక్షన్ అడగచ్చు, ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ అడగచ్చు, ఇదొకటి అడగచ్చు, ఇక్కడ ఇది కూడా అడుగుతారు. ఈ 2 పాయింట్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఏంటంటే బై గివింగ్ నోటీస్ బిఫోర్ 14 days,
సరే ఇప్పుడు ఏమీ లేదు, మనకు ఎవరో ఒకరు వద్దనుకున్నాం, బిజినెస్ చేయకూడదు అనుకున్నాము, అప్పుడు 14 days ముందు నోటీస్ ఇచ్చేసి మనం బిజినెస్ ని రద్దు చేసుకుందాం అని చెప్పేసి వీళ్ళు 14 days నోటీస్ ఇచ్చి బిజినెస్ ని రద్దు చేసుకోవచ్చు. ఎవరు? పార్ట్నర్స్ నోటీస్ ఇచ్చేసి మేము బిజినెస్ రద్దు చేస్తున్నామని 14 days ముందు నోటీస్ ఇవ్వాల్సి వస్తుంది. సో నోటీస్ ఇవ్వడం ద్వారా కూడా ఇక్కడ రద్దు చేసుకోవచ్చు. ఇకపోతే ఆనరబుల్ కోర్టు ఆర్డర్ ఇస్తుంది. ఇది చట్ట వ్యతిరేకమైనదో లేదా ఇంకోటో చెప్పి ఇది పార్ట్నర్షిప్ ఇంకా క్లోజ్ చేసేయండి, ఈ పార్ట్నర్షిప్ లేదు, ఈ పార్ట్నర్షిప్ ఫామ్ ని డిజల్యూట్ చేసేయండి అని చెప్పి డిజల్యూషన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చారు గిల్ట్ ఆఫ్ మిస్కండక్ట్ అంటే సేమ్ ఇక్కడ చెప్పాం కదా, చట్ట వ్యతిరేకంగా ఇలాంటివి ఏదైనా చేయడము లేదా మిస్కండక్ట్ ఏదైనా ఒక పార్ట్నరు ఇలాంటి యాక్టివిటీస్ చేయడము లేదా బిజినెస్ ని అలా వేరేగా చేస్తూ ఉండడము చట్ట వ్యతిరేకంగా చేయడం అని ఇక్కడ అర్థం. సో ఇలాంటి ఏమైనా గిల్ట్ ఆఫ్ మిస్కండక్ట్ ఉన్నప్పుడు నెక్స్ట్ ఏంటి? అన్సౌండ్ మైండ్ ఆఫ్ ఎనీ పార్ట్నర్. ఎవరైనా ఒక పార్ట్నర్ నలుగురిని పెట్టుకున్నారు, అందులో ఎవరో ఒకరు ఇట్లా అన్సౌండ్ మైండ్ ఉంది, వాళ్ళకు న్యాయం జరగలేదు అని వాళ్ళు ఏదైనా కోర్టుకు పోయినా కూడా అప్పుడు మొత్తం పార్ట్నర్షిప్ ఫామ్ ని రద్దు చేసుకోవచ్చు. యాక్చువల్గా అయితే అన్సౌండ్ మైండ్ అంటే అది పిచ్చి పట్టిన వాళ్ళు అంటారు కదా, తక్కువ ఉన్న వాళ్ళు, బ్రెయిన్ తక్కువ ఉన్న వాళ్ళు, కొంచెం పిచ్చి పట్టిన వాళ్ళు అంటారు కదా, అలాంటివి ఏదైనా ఉంటే అలాంటి వాళ్ళని కూడా మనం ఇక్కడ బిజినెస్ లో మామూలుగా తీసుకోరు. ఒకవేళ మధ్యలో అలా ఏదైనా జరిగితే కూడా వాళ్ళు ఇంకా పార్ట్నర్షిప్ వద్దని పూర్తిగా రద్దు చేసుకోవచ్చు. సో అది ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ ఏంటి? బ్రీచ్ ఆఫ్ అగ్రిమెంట్. బ్రీచ్ ఆఫ్ అగ్రిమెంట్ అంటే బ్రీచ్ అంటే స్టాప్ లేదా అయిపోవడం, ఆగిపోవడం లేదా ఆపేయడం. సో బ్రీచ్ అంటే స్టాప్ చేయడం. బ్రీచ్ ఆఫ్ అగ్రిమెంట్ అయిపోతే కూడా ఇక్కడ క్లోజ్ చేసేయచ్చు. అగ్రిమెంట్ అయిపోయినప్పుడు లేదా బ్రీచ్ ని ఇక్కడ స్టాప్ చేసేసి అగ్రిమెంట్ ని ఆపేయచ్చు. ఏదైనా చట్ట వ్యతిరేకం ఉన్నప్పుడు, కోర్టుకు సమంజసం కాదు అని చెప్పినప్పుడు, కోర్టు దాన్ని వాళ్ళ అగ్రిమెంట్స్ అంగీకరించినప్పుడు ఆపేయచ్చు. అగ్రిమెంట్ ని మధ్యలో అయినా సరే దాన్ని ఆపేయచ్చు, కోర్టుకు అధికారం ఉంది. సో ఇవి మనకు రీజన్స్ ఫర్ డిజల్యూషన్ ఆఫ్ ద పార్ట్నర్షిప్ ఫర్మ్. పార్ట్నర్షిప్ ఫర్మ్ వేరు, పార్ట్నర్షిప్ వేరు. డిజల్యూషన్ ఆఫ్ పార్ట్నర్ వేరు, డిజల్యూషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫర్మ్ వేరు. ఓకే, రెండు వేరు వేరు. సో నెక్స్ట్ వీడియోలో మనము దీనిపైన అకౌంట్స్ చేద్దాము. సో థియరీ కొద్దిగా అండర్స్టాండ్ అయితే అకౌంట్స్ చేయడం కొంతవరకు ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్దర్ అకౌంట్స్ అకాడమీ.